హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పూజ గదిలో పొరపాటున ఈ వస్తువులు ఉంచవద్దు. గొడవలు, ఆర్థిక ఇబ్బందులను పడతారు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన విషయాలపై అత్యంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, సంపద ఉంటుంది. అదే సమయంలో పూజ గదిలో కొన్ని ప్రతికూల విషయాలు ఉంటే ఆ ఇల్లు పేదరికంతో ఇబ్బందులు పడుతుంది. వాస్తు శాస్త్రం ఇంట్లోనే ప్రతి భాగం నిర్మాణానికి, వస్తువుల ఏర్పాటుకు కొన్ని నియమాలను పేర్కొంది. ఈ నియమాలను చాదస్తం అంటూ సరిగ్గా పాటించకపోతే ఇంట్లో వస్తువు దోషం ఏర్పడుతుంది. అప్పుడే ఆ ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల పురోగతి ఆగిపోతుంది. పేదరికం వచ్చి వ్యాధి వంటి ఇబ్బందులు చుట్టుముడతాయి. అయితే ఇంట్లో పూజ గది లేదా ప్రార్థన స్థలం చాలా ముఖ్యమైన ప్రదేశం. దేవతామూర్తులు కొలువై ఉండి పూజలను అందుకొని ఈ మందిర నిర్మాణం ఏర్పాట్ల విషయాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. ఇంట్లో పూజ గది ఉండడం వల్ల సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఈ పూజ గదిని నిర్మాణంలో గందరగోళం కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పూజ స్థలానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు పూజ గది వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం కఠోరమైన రూపాన్ని కలిగి ఉన్న దేవుళ్ళ లేదా దేవత చిత్రాలను లేదా విగ్రహాలను ఎప్పుడు పూజ గదిలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు, మనస్పర్ధాలు పెరుగుతాయి. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. కనుక పూజ గ్రహంలో ఎల్లప్పుడూ దేవతల సన్నిహితమైన రూపంలో చిరునవ్వులు ఉండి ఆశీర్వదించే విగ్రహాలు లేదా పటాలు ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన విగ్రహాలు లేదా చిరిగిన చిత్రాలను పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ లోపం గల విగ్రహాల వలన కలిగే నష్టం చాలా భారీగా ఉంటుంది. ఎల్లప్పుడూ మంచి అందమైన విగ్రహాలు లేదా దేవుని చిత్రాలను ఉంచండి. అనేక మంది తమ ఇంట్లోనే పూజ గదిలో ఒకే దేవుడికి సంబంధించిన అనేక చిత్రాలు లేదా విగ్రహాలను పూజా మందిరంలో ఉంచుతారు. అయితే ఇలా ఎప్పుడు చేయకూడదు. ముఖ్యంగా పూజ గదిలో పొరపాటును కూడా 2 శివలింగాలను ఉంచకూడదు. బొటన వేలు కంటే ఎక్కువ సైజు ఉన్న శివలింగాన్ని ఉన్న ఆ ఇంటిని సంతోషాన్ని, శ్రేయస్సు కోల్పోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదములు.